లేదు. సిపిఐ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు చంద్రబాబు ఉద్యమాల్లో చురుగ్గా వాళ్ళు పాల్గొన్నారు. ఈ మధ్యనే సిపిఐ నారాయణ బీజేపీ బ్లాక్ మెయిల్ వల్ల తెలుగుదేశం మమ్మల్ని దూరం పెడుతుందని ఒక ఆరోపణ కూడా ఆయన సిపిఐ మీద బీజేపీ మీద చేస్తున్నారు. బీజేపీ దూరంగా ఉంటే మేము మీతో కలిసి పనిచేస్తాం. మరి అది వీళ్ళ కోసం వాళ్ళు ఏమి ఉంటారు కదా, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. చంద్రబాబు పూర్తిగా బీజేపీ వైపే ఉంటారు. ఆయనని కాంగ్రెస్ వైపు వచ్చే ఆలోచన లేదు. తెలంగాణలో 2018లో దెబ్బతిన్నాక వద్దు అనే నిర్ణయానికి వచ్చారు. రేవంత్ రెడ్డి విషయం వేరు, ఆ సంబంధాలు అది వేరు. కాబట్టి అక్కడ ఇలాంటి ఒక వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పనిచేస్తామని ఇదివరకు ఉన్న అధ్యక్షుడు చెప్పాడు. షర్మిల ఏ మేరకు రాజకీయంగా వ్యవహరించగలుగుతారు, ఏ మేరకు సమిష్టిగా అందరినీ తీసుకొని పోగలుగుతారు, అది ప్రాక్టికల్. ఈవెన్ వైఎస్ఆర్సీపీ సార్, ఇప్పుడు ఆల్ రామకృష్ణ రెడ్డి కావచ్చు, తర్వాత ఇంకొంతమంది ముఖ్య నేతలు రేపు బాలినేని అంటున్నారు, రకరకాల వ్యక్తులు అంటున్నారు. అంటే కొంత వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అటు టీడీపీ జనసేనకు వెళ్లకుండా షర్మిల వైపు కొంతమంది ర్యాలీ అవుతారు, విజయమ్మ ప్రెషర్ కూడా ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది. ప్రెషర్లు ఎవరు వాళ్ళకుంటే అది కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం రామకృష్ణారెడ్డే కదా ముందు షర్మిల రాకను ప్రకటించిన వాడు, నేను చేరుతాను ఆర్కే. కొంతమంది అటు వెళ్తారు, ఖచ్చితంగా కొంతమంది వెళ్తారు. కానీ వైసీపీ టీడీపీ మధ్యలో ప్రధాన పోటీ జరుగుతున్నప్పుడు వ్యక్తులుగా వీళ్ళు ఎంత ప్రభావం చూపుతారనేది ఒకటి. కానీ ఒక న్యూక్లియస్ ఏర్పడుతుంది షర్మిల చుట్టూ వీళ్ళందరితో. కానీ వాళ్ళని ఆమె ఎలా ఇముడ్చుకుంటారు, వాళ్ళకి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణలో ఆమె పెద్దగా జయప్రదం కాలేదు. ఒక టీంని ఆమె ఏం పెద్దగా నిర్మించుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో అన్నా ఆమె పార్టీలో ఉన్న వాళ్ళని కలుపుకుంటారా, లేదా ఇతరులతో రాజకీయంగా కలిసి వెళ్ళగలుగుతారా, లేదా కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ కేవలం అనే ఒకే స్లోగన్ పట్టుకుంటే మటుకు అది ఆల్రెడీ అక్కడ ఒక ఇంకో బిడ్డ అక్కడ ఉన్నారు, ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి అక్కడికి తేడా చాలా ఉంటుంది. ఇక్కడ మీరన్నట్టు కూడా అంటే తెలంగాణను నిన్నటి వరకు ఓన్ చేసుకున్న ఇదే వైఎస్ షర్మిలను ఏపీ జనం ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లేకుంటే ఏపీ పాలిటిక్స్ అంత రిసీవ్ చేసుకుంటాయా? అది తెలంగాణ ఆంధ్ర ఈ విషయాల్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉంటున్నాయి, సుహృద్భావంగా ఉంటున్నాయి. ప్రజల మధ్య ఏం పెద్ద సమస్య లేదు. రాజకీయ పార్టీలు తమ గెలుపుని బట్టి ఓటమిని బట్టి ఆ పాయింట్ను బాగా పెంచడానికి ప్రయత్నించవచ్చు. కానీ యావరేజ్ ఓటర్ దాన్ని ఏమి పెద్దగా తీసుకోడు. అంటే చాలా మండిపడితే పరిస్థితి ఇప్పటికీ ఉంది. రాష్ట్రాన్ని విడదీశారు అని అది కాంగ్రెస్ గురించి. ఎస్, కాంగ్రెస్ అదే పార్టీకి షర్మిల పోయింది. కాబట్టి ఈ తెలంగాణ తోడు ఈమె ఇక్కడ పాదయాత్ర చేయడం, తెలంగాణ పాలిటిక్స్లో ఇక్కడి కోడలను ఇక్కడే పుట్టిన ఇక్కడే చనిపోతా అని నిన్నటి వరకు పలికిన షర్మిలను ఏపీలో ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే రెండు విషయాలండి. ఆమె ప్రాంతీయ పార్టీ నాయకురాలు కాదు. వైఎస్ఆర్ టీపీ అన్నప్పుడు ఆ తెలంగాణకు పరిమితమైన టీ ఫర్ తెలంగాణ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎప్పుడైతే అధ్యక్షురాలు అయ్యారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాడే అవుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రీత్యా షర్మిల కూడా తెలంగాణకు కూడా సంబంధించిన మనిషి అవుతుంది. అంతకుముందు చెప్పిన స్టేట్మెంట్స్ ఏవి వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, బికాజ్ అది నేషనల్ పార్టీ కాబట్టి. బట్ అదే సమయంలో మీరు చెప్పిన అంశాలు విమర్శకులు తప్పకుండా తీసుకొస్తారు, ప్రత్యర్థులు విమర్శిస్తారు. అవి ఎప్పుడు వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి ఆమె ఆల్రెడీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇవన్నీ కూడా ఆమె మొదలు పెట్టుకుంటారు. కాబట్టి నా పుట్టిన రాష్ట్రం నాకు ఎవరి అనుమతి అనే మొదలు ఆమె తీసుకొస్తారు. అది ప్రధాన అంశంగా ఉండదు, కానీ వస్తుంది. అది కొంతవరకు ముందుకు వస్తుంది. కానీ దానికంటే ఆమె వ్యక్తిగతంగా సమిష్టిగా వెళ్ళటము, నాయకులను కలుపుకోవటము, రాజకీయ స్పష్టత ఉండటము. మూడవది వైసీపీ సోదరుడు ముఖ్యమంత్రి పట్ల వైఖరి ఏంటి. ఇంకొకటేమో చంద్రబాబు నాయుడుకు అది వరకు లోకేష్కు అది పంపించారని, చంద్రబాబుకు దగ్గరగా ఉంటారని ఇటువంటి ఆరోపణలు అది వరకు వచ్చాయి. వాటి నుంచి ఆమె ఏ మేరకు విడగొట్టుకుంటారు. బీజేపీని అంత తీవ్రంగా విమర్శించాల్సిన ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్లో ఉంటూ బీజేపీని చాలా ప్రేమించి నిరంతరం జపించే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు పట్ల విమర్శనాత్మకంగా ఉండగలరా లేదా, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ మీడియా దేవుడా ఈ స్నేహితుల నుంచి నన్ను రక్షించినట్టుగా ఆ మీడియాలో ఏమైనా అదే పనిగా హైలైట్ చేస్తూ మొదలుపెట్టారనుకోండి, అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అంటే ఓవరాల్గా షర్మిల వెళ్ళడం వల్ల అక్కడ లాభం ఎవరికి, నష్టం ఎవరికి, ఒక మాటలో ఏం చెప్తారు? లాభం కాంగ్రెస్ పార్టీకి అక్కడ మళ్ళీ ఒక కొంచెం పునాది, కొంచెం బలం ఉన్న ఒక పెద్ద కుటుంబం నుంచి వస్తుంది, ఒక కంటిన్యూషన్ వస్తుంది బేసిక్గా. రెండోది కేవలం జగన్ వైఎస్ఆర్ సిపి అయిపోయింది కదా, కాంగ్రెస్ అటు పోయిందని మళ్ళీ ఒక కాంగ్రెస్ రావటం అన్నది. ప్రతిపక్షం అంటే ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు జగన్ చెల్లెలే వచ్చి వ్యతిరేకిస్తుంది, విమర్శిస్తుంది అని ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇందులో జగన్ కూడా మేలు జరగవచ్చు. ఏమంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళు నేరుగా వెళ్ళి చంద్రబాబు పక్కన కూర్చోవడం కాకుండా కాంగ్రెస్లోకి రావటము అన్నది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
వైసీపీకి సంబంధించిన ఒక తరచూ మాట్లాడే ఒక మీడియా మిత్రుడు మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని అంటే ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళతో మేము కలిసి ఉంటాము అని ఎప్పుడో జగన్ చెప్పాడు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే అవసరమైతే మేము కాంగ్రెస్తో కూడా ఉంటాము, ఇంకొకటి ఏం లేదనే ఒక సంకేతం ఇప్పటికే చాలా ముఖ్యమైన వర్గాల నుంచి వస్తుంది. నిజానికి జగన్ 2014 ఎన్నికలకు ముందు యూపీఏ ఈజ్ అవర్ న్యాచురల్ ఛాయిస్ అనేవాళ్ళు. బీజేపీ పెరిగి ఇదంతా అయిన తర్వాత కేసీఆర్కు జగన్కు అనేక మందికి అనేక సమస్యలు ఇట్లా వచ్చాయి, కానీ లేకపోతే పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు లాంగ్ టర్మ్లో. బికాస్ బేసిక్గా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా వెళ్తుంది సార్. మన తులసిరెడ్డి మాట్లాడుతూ చెప్పారు ప్రత్యేక హోదా ఒకటి యూనివర్సల్గా, అంటే రాయలసీమ విషయం చెప్తారు సార్. అదే తులసిరెడ్డి గారు జగన్ విషయం వస్తే చాలా నేను ఎక్కడో ఒకసారి ఇది కూడా చేశాను. ఆయన జగన్తో షర్మిలతో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ఓల్డ్ గార్డ్స్ కొంతమందికి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇదంతా ఏంటి అసలు ఇంతకుముందు ఇప్పటివరకు మేము లేమా ఇలా ఉంది. అదే ఓల్డ్ గార్డ్స్ను ఇముడ్చుకోవటం అనేది షర్మిలకు ఒక పెద్ద పరీక్ష. పార్టీలో బయట వాళ్ళ ప్రభావం ఏం పెద్దగా ఉండదు. బయట ఈమె యాక్టివ్ కాబట్టి ఈమె హడావుడే ఎక్కువగా ఉండదు. అంటే వైఎస్ఆర్ ఇప్పుడు స్థానాలు మారుస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేల టికెట్లు కోస్తున్నారు, ఇలాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమందిని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకుంటే క్లియర్ కదా వెంకట్. అది ఆర్కే ఇదివరకే చెప్పాడు, కొంతమంది వస్తారు, అది దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు వీళ్ళంతా తెలుగుదేశంలోకి వెళ్ళలేరు కూడా, ఎందుకంటే అక్కడ సీట్లు రావు వీళ్ళందరికీ. ఇప్పటికే టికెట్లు రావు, చాలా పోటీ ఉంది. ఇప్పటికి వెళ్ళిన శ్రీధర్ రెడ్డి లేకపోతే రామనారాయణ రెడ్డి వీళ్ళందరి విషయంలోనే ఉండవల్లి శ్రీదేవికి వస్తున్నారా కదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇటువైపు కూడా కొంతమంది వస్తారు. కాంగ్రెస్ పాత పార్టీ ఆ పేరుతో వాళ్ళు పోటీ చేయడానికి ఒక కనీసం రంగంలో ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇంకా ఉండవల్లి లాంటి వాళ్ళు ఏం రారు, కానీ వాళ్ళు సలహాలు సూచనలు అంతవరకు వాళ్ళు చేయొచ్చు. సో ఏపీలో కాంగ్రెస్కు పూర్వ రోజులు మంచి రోజులు వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంగ్రెస్కు మంచి రోజులు చాలా రోజుల కింద ఎన్టీఆర్ వచ్చిన